అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష, ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి జనాభాలో 50% అధ్యక్ష. అయితే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశాలు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని, ఎందుకంటే బడ్జెట్ 20వ తారీఖు ప్రవేశపెడుతున్నారు. సరే, ఇప్పటికే 2 బడ్జెట్లు పోయినాయి కాబట్టి ఈ బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు మీ డిక్లరేషన్ ప్రకారమే, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే. ఎందుకంటే రాష్ట్రంలో బీసీ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. దాంతోపాటు బీసీ డిక్లరేషన్ అని చెప్పి స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆ డిక్లరేషన్ అనౌన్స్ చేయించినటువంటిది కూడా. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్లు జరిగిన తర్వాత మీరు చేసేది నిజమే అనుకోని మా వాళ్ళు మీకు ఓటేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినటువంటిది కూడా మరి మీకు తెలుసు అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే జరగని అంశం, గతంలో ఇదే శాసనసభలో అనేక మంది ముఖ్యమంత్రులు తీర్మానం చేసినటువంటిది, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే మీరు చెప్పినరో, గతంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్మానం చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. నేను ఆ రోజు ఈ 42% విషయంలో నేను ఆ రోజే చెప్పిన, ఇది 9th షెడ్యూల్లో పెట్టి చట్టపరంగా జరుగుతూనే తప్ప, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే తప్ప జరగదని నేను పదే ఆ రోజు చెప్పినప్పటికీ మీరేదో డెడికేషన్ కమిషన్ అని రకరకాలుగా చెప్పి ధర్నాలు పెట్టి ఢిల్లీలో పెట్టి అవన్నేమో చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం చేయాలి. కానీ బీసీ డిక్లరేషన్ కానీ ఈ 1,00,000 కోట్ల బడ్జెట్ మీ చేతుల పని, ఎవరు పర్మిషన్ మీకు అక్కర్లేదు. దీంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయిల వలన మా పిల్లలందరూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. 10,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయనేటువంటిది. దాంతోపాటు జ్యోతిరావు పులే ఓవర్సీస్ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దాంట్లో విదేశాలలో చదువుకునేటువంటి బీసీ బిడ్డలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి నేను శ్రీధర్ అన్న ఈ సందర్భంగా మరి గౌరవ పెద్దలు స్పీకర్ గారి ఆదేశాల మేరకు మీరు దయచేసి నా అడిగినటువంటి ఈ క్వశ్చన్ 0 ఓవర్ అయినప్పటికీ మీరేదో నోట్ చేసుకున్నామని చెప్పకుండా, ఎందుకంటే బడ్జెట్ పెడుతూనే 2 రోజులల్లా మీరేమో కొంతమందికి స్టేట్ అవే ఆన్సర్ చేశారు. కాబట్టి ఇది గంభీరమైనటువంటి సబ్జెక్టు. ఈ జనాభాలో 50% మంది అంటే మరి ఇంత గంభీరమైనటువంటి సబ్జెక్టు నేను నోట్ చేసుకున్నా అంటే ఇబ్బందిగా ఉంటుంది మన మినిస్టర్ గారు. కాబట్టి దయచేసి, ఎందుకంటే బడ్జెట్ పెడుతురు కాబట్టి నేను అడుగుతున్నా, 2 రోజులలో బడ్జెట్ ప్రవేశపెడుతురు కాబట్టి మీరు 20,000 కోట్లు అని చెప్పి 2 బడ్జెట్లలో కూడా దగ్గర 3-4 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాలేదు. కాబట్టి మా వాళ్ళు నమ్మి మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తామన్నాయి. ఏదైతే జరగకూడని దాన్ని మాత్రం డ్రామా నడిపించారు, ఒక సర్కస్ నడిపించినట్టు ఈడ నడిపించారు. మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, ఆ జంతర్ మంతర్ దగ్గర ఇప్పటికీ పార్లమెంట్ నడుస్తున్నా మీ కాంగ్రెస్ పార్టీ వాయిస్ అక్కడ పార్లమెంట్లో వినిపించలే. రెండోది, ఆ జంతర్ మంతర్ దగ్గర మీరు చేసి మొత్తం క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పోయి ఢిల్లీలో చేసిన మీ ఏఐసిసి అధ్యక్షులు కానీ, అదేవిధంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వాళ్ళు కూడా రాలే. అంటే మా వలన మా పట్ల అంత చులకన భావం ఏందో మాకు అర్థం కాలే. కాబట్టి నేను దయచేసి మీ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది, మీరు ఈ బడ్జెట్ లోపల కంపల్సరీగా, ఓకే మీరు పెట్టినా పెట్టకపోయినా రాష్ట్రంలో డెఫినెట్గా మరి ప్రజలు మీ వైపు చూస్తున్నారు. లేకపోతే అల్టిమేట్గా మేమేం చేయాలనో, మా సమాజం ఏం చేయాలనో,
మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మా బీసీ మంత్రులు కానీ మా బీసీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు బీసీ సంఘాల వాళ్ళు వచ్చి వాళ్ళ మీద ప్రెజర్ బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఇది ఒక గంభీరమైనటువంటి సబ్జెక్టు కాబట్టి మీరు చెప్పినే మేమేదో కొత్తగా చేయమనేది కూడా మేమేం చెప్తలేం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీరు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పి ఇవన్నీ నమ్మించారు కాబట్టి దయచేసి చేయాలని కోరుతున్నా. మినిస్టర్ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఫీజు రియంబర్స్మెంట్, బీసీలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, ఓవర్సీస్ స్కాలర్షిప్ విషయంలో ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. వారికి కూడా తెలుసు, ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వారు ఇటున్నారు, వారు అటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇటున్నారు, వారు అటున్నారు. శాసనసభకు సంబంధించిన ప్రొసీజర్స్ కానీ ఈరోజు 0 అవర్స్కి సంబంధించిన అంశం విషయంలో వారికి తెలియదు కాదు అధ్యక్ష. వారు నిజంగానే ఏదో ప్రభుత్వాన్ని కాదు సార్, నేనే లేదు, పరిశీలన చేస్తాం, నోటు తీసుకుపోయి సంబంధిత సరే సార్, నేను కాదంటలేను సార్, మీకున్న అనుభవం మాకు కూడా లేదు, నేను చెప్తా ఉన్నాను. అంటే అది కాదు, నేను కాదంటలేము సార్. మేము ఈరోజు నేనేమి చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బలహీన వర్గాలకు సంబంధించి, బడుగు వర్గాలకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధమైన ప్రయత్నం చేయటం జరిగిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. సార్ ఎనీ పాలసీ రావాలంటే నేను ఒకటే కొడతా ఉన్నా, వారికి తెలియంది కదా సార్, ఎందుకంటే వారు రాజకీయంలో ఉన్నారు, ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఎడ్యుకేషన్లో పాల్గొన్నారు. ఏ పైన ఇప్పుడు అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి దాని క్రమంలో చేసే ప్రయత్నం అది. అదేవిధంగా మా ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా మా ప్రభుత్వ పరంగా ఉన్న పరిధిలో అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దానిలో ఎక్కడ కూడా వెనకాడపోతలేము. మీరు ఇచ్చిన సూచనలు ఇచ్చిండ్రు, నోట్ చేసుకున్నాము. తప్పకుండా ఈరోజు సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. మీకెంత ఆవేదన ఉందో మీకంటే రెట్టింపు ఆవేదన, ఆందోళన ఆచరణలో పెట్టాలనే అభిప్రాయం, లక్ష్యం మాలో ఉంది. తప్పకుండా ఈరోజు వారు చెప్పిన సూచనలు అన్నిటిని కూడా నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్కు తెలియజేస్తాం.